తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి జరగనున్న ఆటో స్కూల్ వ్యాన్ల బంద్కు మద్దతుగా ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుండి మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సుమారు 300 ఆటోలు 500 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ ఆటో రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఈవీ వాహనాలను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తమ పొట్టకొడుతుందని ఆరోపించారు. ఈరోజు మన కేబుల్ చౌరస్తా నుండి మల్లాపూర్ శివ హోటల్ వరకు బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆగస్టు 24వ తేదీన ఆటో స్కూల్ వ్యాన్ క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని ఆగస్టు 24న నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీలు చేయాలని చెప్పి మేము జేఏసీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కాలేజీ పిల్లల పేరెంట్స్ కు, జిల్లాలలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు పేరెంట్స్ కు మేము ప్రత్యేకించి స్కూల్ వ్యాన్ డ్రైవర్ల తరఫున జేఏసీ చైర్మన్ గా విజ్ఞప్తి చేస్తున్నా.